హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈవేళ ఏంటంటే టాపిక్ ఫస్ట్ కానీ మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ గంట సింబల్ నొక్కండి సార్. ఇప్పుడు ఏంటంటే టాపిక్ కొత్తగా వచ్చిన యూట్యూబర్స్కి నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే కొత్తగా వచ్చిన వారు ఎవ్వరు కంగారు పడకండి. వీడియోలు అప్లోడ్ చేయండి. వీడియోలు అప్లోడ్ చేయాలంటే ఏ టైంలో పెట్టాలి, వీడియో ఎలా తీయాలి, ఎలా పెట్టాలి, షార్ట్ వీడియో ఏ టైంలో పెట్టాలి, లాంగ్ వీడియో ఏ టైంలో పెట్టాలి, ఆ టైమ్స్ మాత్రం కంపల్సరీగా చూసుకోండి. ఇంకా మీరు రోజుకి ఎన్ని వీడియోస్ పెట్టాలి మీకు అందరికీ చాలామందికి అర్థం కాదు. ఏంటంటే వీడియోస్ రోజుకి ఎన్ని పెట్టాలి, వీడియో ఎలా అప్లోడ్ చేయాలి. చాలామందికి అప్లోడ్ చేయడం రాదు. వీడియో ఎలాగో డైరెక్ట్గా అప్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట. అలాగా అప్లోడ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. మీరు ఎలాగ అప్లోడ్ చేయాలో, ఏ టైంలో అప్లోడ్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను కంపల్సరీగా. మీరు ఎవ్వరు నిరాశపడకండి. కంపల్సరీగా యూట్యూబ్ ఛానల్ పెట్టండి. మీరు కంపల్సరీగా విన్ అవుతారు మీరు అందరూ. ఓకేనా? కంపల్సరీగా పెట్టండి. మీరు ఏ టైంలో పెట్టాలి, వీడియో ఎలాగా ఏ టైంలో, రోజుకి ఎన్ని పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి, ఎన్ని పెట్టాలి, ఎలా పెట్టాలి అన్నీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. మీరు కంపల్సరీగాని అవి వీడియోలు ఎలాగా తీయాలి అన్నీ అది మీరు ప్లాన్ చేసుకోవాలి. అన్నీని రోజుకి ఎన్ని వీడియోలు పెట్టాలి అన్నీ కంపల్సరీగా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. మీకు నిన్న చేసిన వీడియో నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు వాయిస్ ఓవర్ కొత్త కాబట్టి మీకు చెప్తున్నాను. మీకు కంపల్సరీగా మీకు నా అనుభవాలన్నీ కంపల్సరీగా చెప్తాను అన్నమాట. మీకు నేను ఏం చేశాను, యూట్యూబ్లో ఏం చేశాను, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను యూట్యూబ్లో, ఎలా మానిటైజ్ అవుతుందో, ఇప్పుడు మానిటైజ్ అవుతుందో, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియో కంపల్సరీగా చెప్తాను. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పడకండి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా, వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి. వ్యూస్ ఫస్ట్లో ఎవరికి రావండి, ఎవరికి రావు ఫస్ట్ వ్యూస్. ఎవడో ఉంటాడు సుడిగాడు, ఆడికి లక్కీగా తగులుతుంది. మనం వాళ్ళని చూసుకుని మనకి వ్యూస్ రావట్లేదు అనుకోవడం మాత్రం చాలా రాంగ్. మీరు ప్రతి ఒక్కళ్ళు వ్యూస్ రాకపోయినా కంటిన్యూగా వీడియోస్ పెడతానే ఉండాలి. మీరు కంటిన్యూగా వీడియోస్ పెడతానే ఉండండి, ఆపకండి. మీరు వ్యూస్ కోసం చూసుకోకండి, వీడియోలు పెట్టుకోండి. వ్యూస్ చూసుకున్నారంటే మీరు నెక్స్ట్ రోజు మీరు వీక్ అయిపోతారనమాట. వ్యూస్ చూసి కొలిది మీరు వ్యూస్ రావట్లేదు పెట్టడం ఎందుకు. అలాగే చాలామంది యూట్యూబర్స్ మధ్యలో ఆపేసుకున్నారు, ఛానల్ ఆపేసుకున్నారు వ్యూస్ రావట్లేదని చెప్పేసి. ఏమంటే ఒక విషయం చెప్పనా మీకు, వెంటనే మనకి ఆ వ్యూస్ వచ్చేసి మానిటైజ్ అయిపోయి డబ్బులు వచ్చేది, దాని వాల్యూ తెలియదు మనకి. మనం మెల్లిమెల్లిగా కష్టపడాలి. దీంట్లో కష్టపడితేనే కదా మనకి వాల్యూ తెలుస్తుంది. దాని వాల్యూ తెలియాలంటే మనం కొద్ది దూరం పరిగెట్టాలి. ఇక్కడ కూర్చుని వెంటనే తక్కువ మనకు చేతికి అందిస్తే దానికి వాల్యూ తెలియదు కదా. అందుకని మనం పరిగెట్టి తీసుకుంటే దాని వాల్యూ తెలుస్తుంది. అలాగనే వెంటనే మానిటైజ్ అయిపోవడం వల్ల మనకి దాని వాల్యూ తెలియదు. అందుకనే మనం అనుకుంటారు చాలామంది తప్పు వీడియోస్ పెట్టారు కదా, వాళ్ళకి వ్యూస్ ప్రోమని వచ్చేస్తున్నాయి. మనం ఏంటి చాలా ఎక్కువ వీడియోలు 100 వీడియోలు పెడుతున్నాం, రావట్లేదు వ్యూస్ అనుకోవచ్చు. మీరు దానికోసం నిరాశపడకండి, అస్సలు నిరాశపడకండి. వీడియోస్ పెడతానే ఉండండి. మీరు కంపల్సరీగా సక్సెస్ అవుతారు. ఈ రోజు కాకపోతే రేపు అయితే ఇల్లుంట. ఏంటంటే యూట్యూబ్ అంటే లక్తో ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషికి ప్రతి దాంట్లో లక్ ఒకటి ఉంటుంది. దాంట్లో మన కష్టం కూడా పెట్టాలి. మనం కష్టం పెడుతున్నాం కదా, మనకి రాలేదు అనుకుంటే వస్తుందండి. మనం దానికోసం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే మనకి దాని ఫలితం అంటే వస్తుంది అనమాట. ఒకేసారి వచ్చేయాలంటే అది ఇంపాసిబుల్. అది లక్కగా ఎవరికో తగులుతుంది. లాటరీ ఎవరికి తగులుతుందండి? లాటరీ 1,00,000 మందిలో ఒకటి తగులుతుంది లాటరీ, అంతే కదా.
అలాగే మనం 1,00,000 మంది పెడితే ఎవరికో ఒకళ్ళకి సక్సెస్ అవుతారు, దాంట్లో దూసుకెళ్ళిపోతారు. అందరూ దూసుకెళ్తారు, కంపల్సరీ ప్రతి ఒక్కరు దూసుకెళ్తారు. మనం మధ్యలో ఆపకండి, ఎవ్వరు ఆపకూడదు వీడియోస్ ఎవరుని, కంపల్సరీగా చేస్తూనే ఉండండి. మీరేం చేస్తారంటే ఎవరు నిరాశపడి మనం దీంట్లో అప్సెట్ అయ్యి వీక్ అయ్యామంటే ఇంకేం పెట్టలేము, అవ్వట్లేదు, సబ్స్క్రైబర్ రావట్లేదు, వస్తారండి, కంపల్సరీగా వస్తారు. మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి ఐడియాలు చెప్తాను మీకు కంపల్సరీ. కానీ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.